ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కలలు కంటారు, కానీ వారు దానిని పొందలేకపోయారు. మీ సమస్యను పరిష్కరించడానికి టాప్ 5 మంత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకొట్టి సమప్రభనీర్ విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదాగజాననం భూత గణాధి సేవితం కపిత్త జంబుఫలచారుర భక్షిణం ఉమా సుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పద పంకజం. ప్రయోజనం: ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఒకరి జీవితంలోని ప్రతి అడ్డంకిని తొలగించడానికి గణేశుడిని ప్రార్థిస్తుంది మరియు సంపద, జ్ఞానం, అదృష్టం, శ్రేయస్సు మరియు అన్ని ప్రయత్నాలలో విజయం సాధించడంలో సహాయపడుతుంది. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ మంత్రం భక్తితో జపించేవారిలో వినయం, ధర్మం మరియు ఉన్నతమైన జ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది. ఓం గన్ గణపతయే నమః. ప్రయోజనం: ఇది ఒకరి జీవితంలోని అన్ని ప్రతికూలతలను దూరం చేస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీరు కోరుకునే అన్ని కొత్త వ్యాపారాలలో విజయం లభిస్తుంది. ప్రజలు ఏదైనా పని ప్రారంభించే ముందు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని జపించాలి. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త్రే సర్వ విఘ్న ప్రసన్నాయ సర్వజయవస్యకర్ణాయ సర్వజన్ సర్వస్త్రీ పురుష్ ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహా. ప్రయోజనం: శాంతి, శ్రేయస్సు మరియు సిద్ధి, ఆధ్యాత్మిక జ్ఞానోదయం, భౌతిక నెరవేర్పు మరియు బలమైన సామాజిక ప్రభావాన్ని సాధించడానికి ప్రజలు ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఓం విఘ్ననాశనాయ నమః. ప్రయోజనం: ప్రజలు వారి సామాజిక జీవితం, సంబంధాలు మరియు పని ప్రదేశాలలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే వారు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.